అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి నుంచి చోడవరం వెళ్లే రోడ్డు గుంతలతో చాలా అధ్వానంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దాడి రత్నాకర్ అనకాపల్లి నుండి చోడవరం వెళ్లే రోడ్డును సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనకాపల్లి నుండి చోడవరం వెళ్లే రోడ్డు మార్గంలో దజ్జీనగర్ జంక్షన్ దగ్గర రోడ్డు పెద్ద గుంతలతో ప్రయాణికులు ఇబ్బందికి గురవుతున్నారని పేర్కొన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఎంతోమంది నాయకులు, మంత్రులు, అధికారులు ఉన్నప్పటికీ కూడా ఈ రోడ్డును ప్రజలకు ఆమోదయోగంగా ఉండే విధంగా బాగు చేయడం లేదని పేర్కొన్నారు. అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి నుంచి చోడవరం వెళ్ళేటువంటి రోడ్డులో ప్రధానంగా దర్జీనగర్ జంక్షన్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ దర్జీనగర్ జంక్షన్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచే కాదు, రాజశాస్త్రి నగర్ నుంచి అక్కడ ఊడేరు జంక్షన్ వరకు కూడా ఈ రోడ్డు పెద్ద గోతులతో చాలా అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా అనేక మార్లు ప్రజలందరూ కూడా విన్నవించుకున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నా కూడా ఇక్కడ నాటి మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఈ రోడ్డుని ప్రజలకు ఆమోదయోగ్యంగా రిపేర్లు కూడా చేయించలేని పరిస్థితిలో అప్పుడు తయారయ్యారు. అలాగే ఇప్పుడు మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రోడ్లన్నీ మెరుగుపరచడానికి, గోతులన్నీ కూడా లేకుండా పూర్తి స్థాయిలో ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్లు వేయండి అని చెప్పి సుమారు 800 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. దానిలో భాగంగా రాష్ట్రంలో అన్ని ప్రధానమైనటువంటి రోడ్లు కూడా చక్కగా రిపేర్లు చేశారు. మొన్న సంక్రాంతికి గోతులు లేకుండా రోడ్లన్నీ కూడా చక్కగా తయారు చేయడం జరిగింది. అయితే అనకాపల్లిలో అధికారులు ఇంకా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నట్టే భావిస్తూ ఉన్నారు. అది ఇవాళ ఆర్ఎండ్బి శాఖ అధికారులు, ముఖ్యంగా రోడ్లు భవనాల శాఖ అధికారులు ఇవాళ అనకాపల్లి జిల్లా అయిన తర్వాత కూడా ఇవాళ అనకాపల్లిలో ఇంతమంది అనేక లక్షల మంది ఇవాళ ప్రతిరోజు అనేక లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. అనేక వెహికల్స్ ఇవాళ ఆటోలు కానీ, 2 వీలర్స్ కానీ, ఇవాళ 4 వీలర్ కానీ, కార్లు కానీ, లారీలు కానీ, హెవీ వెహికల్స్ కానీ ఇవాళ అనేకం ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే పెద్ద గోతులు, దీనివల్ల లారీల తాలూకా చాసీలు పోయే పరిస్థితి ఉంది. 2 వీలర్స్ అనేక మార్లు ఇక్కడ యాక్సిడెంట్లు అయ్యి ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు. అలాగే ముఖ్యంగా డస్ట్, ఈ లారీలు ఈ వెహికల్స్ తిరగడంతో వచ్చేటువంటి డస్ట్ని చుట్టూ ఉండేటువంటి మనం చూస్తే ఈ చెట్లన్నీ మనం చూస్తే అర్థమవుతా ఉంది. పూర్తిగా ఈవేళ క్రషర్ డస్ట్ని నోట్లోకి పీల్చేటువంటి పరిస్థితి ఈవేళ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, ఇక్కడ రెసిడెన్షియల్ లొకాలిటీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ రెసిడెన్షియల్ లొకాలిటీలో ఉండేటువంటి ప్రజలు అనేక మంది ఈవేళ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అధికారులు చోద్యం చూస్తున్నారు, కానీ ఈ రోడ్లు రిపేర్ చేద్దామనేటువంటి ధ్యాస లేదు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలను కూడా ఈవేళ పక్కన పెట్టి పట్టించుకోకుండా ఈ అధికారులు తాత్సారం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆర్ఎండ్బి అధికారులని నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇది వారం రోజుల్లోగా ఈ రోడ్డుని గోతులన్నీ ప్రధానంగా పూడ్చి ఇమీడియట్గా వేయాలి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలి. ఇవాళ అనేక గ్రాంట్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు, ఈ రోడ్లు ముందు గోతులు లేకుండా గోతులు పూడ్చి రోడ్లు వేయండి, ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దు అని స్పష్టంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరి ఇక్కడ అనకాపల్లి కలెక్టర్ గారికి కూడా చెప్తా ఉన్నాం, ఇవాళ పబ్లిక్ గ్రీవియన్స్లో మీ దగ్గరకు వచ్చినటువంటి సమస్యలే కాకుండా సువోమోటోగా ఇన్ని లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్యలు మీరు సువోమోటోగా స్వీకరించి ఈ యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఇవాళ మీ అందరూ కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్థానిక అధికారులు పాత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఇంకా ఉన్నారు. అందువల్ల ఆ పాత వాసన పోలేదు వాళ్ళకి. ఇంకా మనం ఈ గోతులు పూడ్చలేము, మన ఏసీ రూమ్లో కూర్చుందాం. అనకాపల్లి ఆఫీస్కే ఆర్ఎండ్బి అధికారులు అసలు ఆఫీసులోకే రారు ఏ రోజును. అనకాపల్లి జిల్లా అయ్యాక కూడా ఇంకా ప్రజల సమస్యలు ఏం పట్టించుకుంటారండి. ఇప్పటికే ఇక్కడ స్థానికులు అనేక మార్లు, ఇక్కడ యువత కానీ, మహిళలు కానీ, ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉండే నివసించేవారు కానీ అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చారు. అయినా కనీసం స్పందన లేదు.
ఏ అంటే నాబార్డులో రావాలి, లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ రావాలి, ఇవన్నీ ఎందుకండి అధికారులకి? అయ్యో ఇక్కడ ప్రజల సమస్యలు ఉన్నాయి, గోతులు ఉన్నాయి, గోతులు పోడ్చాలి. మీరు కలెక్టర్ గారితో మాట్లాడాలి. ఇవాళ కలెక్టర్ దగ్గర కలెక్టర్ గారి దగ్గర మెయింటెనెన్స్ గ్రాంట్ ఉంటుంది, లేదా ఆర్ఎండ్బి దగ్గర మెయింటెనెన్స్ గ్రాంట్ ఉంటుంది. ప్రభుత్వం ఇవాళ అనేక గ్రాంట్లు ఉన్నాయి. అందులో ప్రధానంగా మీరు నిధులను ఉపయోగించి ఈ గోతులను పూడ్చి మీరు రోడ్లు స్పష్టంగా ఇక్కడే కాదు, ఆర్వీఎస్ నగర్ నుంచి ఇక్కడ దర్జీ నగర్ ముఖ్యంగా, అట్లాగే ముందున ఉన్నటువంటి ఊడేరు జంక్షన్, ఈ 3 చోట్ల కూడా చాలా పెద్ద పెద్ద గోతులు పడినాయి. ప్రధానంగా ఈవేళ నేను సోమవారం 24వ తారీఖు, ఇవాళ 24వ తారీఖు మార్చిలో ఉన్నాం. మరి కంపల్సరిగా ఉగాది కల్లా ఈ రోడ్డు స్పష్టంగా చూడండి. ఆ బస్సు పరిస్థితి చూడండి. అక్కడ ఇవాళ ఉయ్యాలు ఊగినట్టు ఊగుతూ ఉన్నాయి బస్సులు. కానీ బస్సు పరిస్థితి అలాగుంటే ఇవాళ ఆటో పరిస్థితి, ఇవాళ ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ ఇక ఆటోల్లో ప్రయాణించే వెహికల్స్, ఆటోల్లో ప్రయాణించే గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, చంటి పిల్లలు, ఫ్యామిలీతో వెళ్తున్నటువంటి వాహనదారులు, అంటే బైక్ మీద స్కూటర్ మీద వెళ్తున్నటువంటి వాహనదారులు రాత్రిపూట అయితే మరీ ఘోరం. ఎన్ని ఇబ్బందులు పడుతుంటే ఇవాళ అధికారులు వాళ్ళంతటా వాళ్ళు ముందుకొచ్చి చేయాల్సింది పోయి ఇవాళ దీన్ని నిర్లక్ష్యం వహించడం అనేటువంటిది దురదృష్టం. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా ఇవాళ ఈ